ఫస్ట్ క్వశ్చన్, బాహ్య పరీక్షల సంఖ్య తగ్గించాలి అనగా ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంఖ్యను తగ్గించి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష మాత్రమే నిర్వహించాలి అనే విషయాన్ని సిఫార్సు చేసిన కమిషన్ లేదా కమిటీ అనేది ప్రశ్న. సో ఇక్కడ మనకు ప్రశ్నలోనే సమాధానం అనేది అంతర్గతంగా దాగి ఉంది, దాన్ని మనం వెలికి తీయాలి. అంటే పాఠశాలల్లో ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ యొక్క సంఖ్య అనేది తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి అని అంటే, ఇప్పుడు ఈ బాహ్య పరీక్షలు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థులు అనేవారు పాఠశాల విద్యకు దూరం అవుతున్నారు. ఇప్పుడు ఈ బాహ్య పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించినట్లయితే వారు పై తరగతులకు వెళ్ళడానికి అవకాశం లేదు. సో మళ్ళీ అదే తరగతిలో కొనసాగాలి. సో మళ్ళీ వారు ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారా కారా అనేటువంటి సందేహంతో ఎక్కువగా డ్రాప్అవుట్స్ అనేవి ఉంటుండే. మరి డ్రాప్అవుట్స్ సంఖ్యను తగ్గించడం కోసము వీళ్ళేమన్నారు అంటే బాహ్య పరీక్షల సంఖ్యను తగ్గించి మాధ్యమిక పాఠశాల ముగింపు దశలో, మరి మాధ్యమిక పాఠశాల అంటే ఎన్ని తరగతులు? 6 తరగతులు, అంటే 6, 7, 8 తరగతులను మిడిల్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం, మాధ్యమిక విద్య అంటాం. తర్వాత 9, 10, +1, +2 తరగతులు ఏవైతే ఉన్నాయో వీటిని హయ్యర్ సెకండరీ అంటాం, అంటే మాధ్యమికోన్నత పాఠశాల దశ అంటాం. సో ఈ రెండు, అంటే అక్కడ 3 ఇక్కడ 4, ఈ 7 సంవత్సరాల విద్యను సెకండరీ ఎడ్యుకేషన్గా పేర్కొంటాము, దీన్ని మాధ్యమిక విద్య అంటాం. సో ఈ మాధ్యమిక విద్య ముగింపు దశలో ఒక పబ్లిక్ పరీక్షను నిర్వహించాలి. సో అందుకనే మనకు 10th క్లాస్లో పబ్లిక్ పరీక్ష, +2లో పబ్లిక్ పరీక్ష ఇవి ఉంటే సరిపోతుంది. ఇతర ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ను తగ్గించాలి. మరియు విద్యార్థులు ఈ 10th క్లాస్లో కానీ +2లో కానీ ఉత్తీర్ణతను సాధించినట్లయితే వారికి మరొక అవకాశం కల్పించడం కోసము సప్లిమెంటరీ పరీక్షలను లేదా కంపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహించాలని కూడా ఈ కమిటీ మనకు సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు +2 పూర్తి చేసిన తర్వాత మనం రకరకాల వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాన్ని పొందడానికి రకరకాల ఎంట్రన్స్ పరీక్షలను రాస్తాం. ఇప్పుడు ఎంసెట్ కానీ, పాలిసెట్ కానీ, అగ్రిసెట్ కానీ మొదలైనటువంటి పరీక్షలన్నీ ఆవిర్భవించుటకు కారణమైనటువంటి విద్యా కమిషను ఈ మాధ్యమిక విద్యా కమిషన్. దీన్నే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ భారతదేశ విద్యా చరిత్రలో పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి, అంటే స్వతంత్రం అనంతరము పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి విద్యా కమిషను ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు డాక్టర్ లక్ష్మణస్వామి మొదాలియర్ను చైర్పర్సన్గా నియమించడం జరిగింది. సో కాబట్టి దీన్ని మొదాలియర్ కమిషన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఈ ప్రశ్నకు ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కమిషన్ మార్గదర్శకత్వం మరియు మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ను విద్యలో ఒక అంతర్భాగం చేయాలని సిఫార్సు చేసినది. ఇది మంచి ప్రశ్న. అయితే పాఠశాల విద్యార్థులను సరైన దారిలో నడిపించడానికి, సరైనటువంటి మార్గంలో విద్యార్థులను పెట్టడానికి మార్గదర్శకత్వము, మంత్రణ సేవలని విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి అని సూచించినటువంటి విద్యా కమిషను భారతీయ విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్ 1964-66. దీన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్గా పేర్కొంటాము, లేదా దీన్నే ప్రాథమిక విద్యా కమిషన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈ విద్యా కమిషన్కు చైర్పర్సన్గా యూజీసీ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారీని నియమించడం జరిగినది. కాబట్టి దీన్ని కొఠారీ కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్గా పేర్కొంటాం. సో వీరు మార్గదర్శకత్వము, మంత్రణంలో విద్యలో భాగంగా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ స్థాయి సంస్థ. ఈ ప్రశ్న మనకు ఇంతకు పూర్వం కూడా సంధించి ఉన్నాడు. సో ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి సంస్థ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ. అయితే మీకు ఇంతకు పూర్వం జరిగినటువంటి పరీక్షలో ఒక ఆప్షన్ IASE అని ఇచ్చాడు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్లో మీకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు అని అంటే సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు. సో ఈ ప్రశ్నకు సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సమాధానం అవుతుంది. మీకు ఇంతకు పూర్వ ప్రశ్నలో IASE అని ఇచ్చాడు, ఇది సమాధానమే అవుతుంది, ఇది సమాధానమే అవుతుంది, ఈ రెండు కూడా ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు శాశ్వత విలువలకు చిహ్నంగా ఉండాలి. ఈ క్రింది వానిలో శాశ్వత విలువ కానిది అనేది ప్రశ్న. అంటే ఇక్కడ మనం ఉపాధ్యాయుడి కోణంలో పరిశీలించినట్లయితే ఉపాధ్యాయుడు సత్యమును పలకాలి, మంచితనమును కలిగి ఉండాలి, తన విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలను చూపాలి, ఏ విద్యార్థి పట్ల దయతో వ్యవహరించకూడదు అతడు. అంటే అందరు విద్యార్థులను సమాన దృష్టితో చూస్తూ అందరు విద్యార్థులు అంటే వారిలో ఎలాంటి వైకల్యాలు ఉన్నా,
ఎలాంటి వెనకబడతనం ఉన్నా అందరు విద్యార్థులు ఒకే రకమైనటువంటి అభ్యసన సామర్థ్యాలను చేరుకునే విధముగా అందరి విద్యార్థుల్లో సంపూర్ణ సమగ్ర అభివృద్ధిని సాధించే విధంగా సంపూర్ణ మూర్తిమత్వాన్ని నిర్మించుకునే విధంగా ఉపాధ్యాయుడు దోహదపడాలి. సో అంతే తప్ప విద్యార్థుల పట్ల దయ జాలి అనేటువంటి ఆ విధమైనటువంటి గుణాన్ని విద్యార్థుల పట్ల కనబరచకూడదు. సో కాబట్టి ఇక్కడ క్రింది వానిలో శాశ్వత విలువ కానిది ఏంటి అంటే దయ అనేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్ ఈ తేదీ నుండి అమలు చేయబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, దీన్ని మనం సింపుల్గా ఎపెప్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఎపెప్ అనేటువంటి విద్యా పథకం ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా స్థానంలో శిశు కేంద్రీకృత విద్యను ప్రవేశపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ ఓడిఏ వారి ఆర్థిక సహాయంతో ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా ప్రాజెక్టుయే ఎపెప్ అనేటువంటి ప్రాజెక్ట్. అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా అమలుపరచబడింది. మన రాష్ట్రంలో ఏపీఎప్ అనే పేరుతో అమలుపరచబడింది. ఇతర రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల యొక్క పేరుతో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు ముంబై ఉందనుకోండి, ముంబై ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు, ఢిల్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు. సో అలా దేశవ్యాప్తంగా అమలుపరచబడింది. మన రాష్ట్రాన్ని పరిశీలించినట్లయితే ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరి యొక్క ఆర్థిక సహాయంతో అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ, ఇంగ్లాండ్ యొక్క ఓడిఏ వారి ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు అనేది ఏ తేదీ నుండి అమలు చేయబడింది అని మనకి ఇక్కడ ప్రశ్న సంధించాడు, అమలును గురించి ప్రశ్న సంధించాడు. అయితే ప్రాజెక్ట్ అనేది 1983 సంవత్సరంలో ప్రారంభమైంది 83. అయితే ప్రాజెక్టును మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 దశలలో అమలుపరిచారు. 2 దశల్లో దీన్ని అమలుపరచడం జరిగింది. అందులో మొదటి దశను పరిశీలించినట్లయితే 1984 సంవత్సరం నుండి 87 సంవత్సరాల్లో మొదటి దశగా ఈ ప్రాజెక్టును అమలుపరిచారు. తర్వాత రెండవ దశలో 1989 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు రెండవ దశగా ఈ ప్రాజెక్టును అమలుపరచడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలల్లో మొదటి దశలో ఈ ప్రాజెక్టును అమలుపరిచారు. తర్వాత ఇతర పాఠశాలల్లో రెండవ దశలో ఈ ప్రాజెక్టును అమలుపరచడం జరిగింది. సో ఈ విధంగా ఈ 2 దశల్లో ఈ ప్రాజెక్టును అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిశు కేంద్రీకృత విద్యను బలోపేతం చేయడానికి ఊతమిచ్చినటువంటి విద్యా కార్యక్రమము ఎపెప్ అనేటువంటి విద్యా కార్యక్రమం. మీరందరూ బాగా నేర్చుకుని ఉంటారు. ఎపెప్ ప్రిన్సిపల్స్ అని మీరు 6 సూత్రాలను నేర్చుకుంటారు. మీ శాట్ రికార్డులో వీటన్నింటిని గురించి మీరు రాసి ఉంటారు. వాటన్నింటిని సాధించాలి ఈ ప్రాజెక్టులో భాగంగా. అయితే మొదటి దశ అంటే ఇక్కడ మనకి ఎప్పుడు అమలు చేయబడినది అనేది క్వశ్చను. 1984లో మొదటి దశ, 89లో రెండవ దశ, 84, 89 ఎక్కడ లేదు. సో కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఎక్కడ మనకు కనిపించడం లేదు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ ప్రశ్నకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఆప్షన్ ఎన్నుకున్నా కానీ మార్క్ ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సర్వశిక్ష అభియాన్ SSA అంటాం దీన్ని, అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేది దీని యొక్క మోటో. మీరు గమనిస్తారు పాఠశాల యొక్క గోడల పైన ఒక పెన్సిల్ గీసి పెన్సిల్ పైన బాలుడు బాలిక కూర్చొని ఉంటారు. ఆ పెన్సిల్ కింద అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని ఉంటుంది. అది SSA. ఈ SSA అనేది మంచి విద్యా కార్యక్రమం మన భారతదేశంలో. SSA అనేటువంటి విద్యా పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే సాంకేతికతతో కూడుకున్నటువంటి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడమే ఈ SSA యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ SSA అనేటువంటి ఈ విద్యా కార్యక్రమంను పరిశీలించినట్లయితే 2003 సంవత్సరంలో దీనిని అమలు చేయడం జరిగింది. 2003 నుంచి అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 నుంచి దీన్ని రాజీవ్ విద్యా మిషన్ అనేటువంటి పేరుతో అమలుపరుస్తున్నారు. అయితే ఈ SSA యొక్క లక్ష్యం ఏంటి అని అంటే SSAని ఏమంటాము అంటే స్పష్టమైనటువంటి కాల పరిమితితో సాంకేతిక ప్రాథమిక విద్యను సార్వత్రికం చేయడమే దీని యొక్క లక్ష్యం. అంటే 2010 సంవత్సరాల కాలం నాటికి భారతదేశంలో సాంకేతికతతో కూడుకున్నటువంటి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించాలి అనేది దీని యొక్క లక్ష్యం. సో దీనికోసము వీళ్ళు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి అంటే ఇది 2003లో అమల్లోనికి వచ్చింది. అయితే 2003 సంవత్సరంలో
బడి బయట ఉన్నటువంటి బాలలు ఎవరైతే ఉంటారో ఆ బడి బయట ఉన్నటువంటి బాలల్లో విద్యా సంబంధమైనటువంటి సామర్థ్యాలను పెంపొందించుటకు కావలసినటువంటి ప్రత్యామ్నాయ పాఠశాలల్ని నెలకొల్పాలి. వీటిని ఆర్బీసీలు, ఎన్ఆర్బీసీలు లేదా అనియత విద్యా కేంద్రాలు లేదా వయోజన విద్యా కేంద్రాలు అంటాం. అనియత విద్యా కేంద్రాలు ముఖ్యంగా అంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్, అదేవిధంగా అనియత విద్యా కేంద్రాలను నెలకొల్పి ఇప్పుడు పాఠశాల విద్యను అభ్యసించే వయస్సును కలిగి ఉండి పాఠశాలలో నమోదు కాకుండా ఉన్నటువంటి పిల్లలందరినీ గుర్తించి వారందరినీ వీటిలో చేర్పించి వీటిల్లో ఆ పిల్లల యొక్క వయస్సుకు తగినటువంటి విద్యా సంబంధ సామర్థ్యాలను, అభ్యసన సంబంధ సామర్థ్యాలను పెంపొందిస్తారు. ఇది 2003 సంవత్సరంలో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఆ సామర్థ్యాలను పెంపొందించుకున్న తర్వాత వీరిని తిరిగి మన సాధారణ పాఠశాలలో చేర్పించి నియత విద్యను అందించాలి వీరందరికీ. క్లియర్? ఓకే. నెక్స్ట్ 2007 సంవత్సరం నాటికి సో భారతదేశంలో ఉన్నటువంటి బాలలందరూ కూడా 5 తరగతుల విద్యను లేదా 5 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇదిగోండి, పాఠశాలలో చేరని పిల్లలందరూ 2003 సంవత్సరంలో ఆర్బీసీలో, ఎన్ఆర్బీసీల్లో చేరి విద్యా సంబంధ సామర్థ్యాలను పొంది వారి వయస్సుకు తగినటువంటి పాఠశాలలో ప్రవేశాన్ని పొంది నియత విద్యను అభ్యసించాలి. తర్వాత 2007 సంవత్సరానికి ఈ పాఠశాలలో చేరినటువంటి పిల్లలందరూ 5 సంవత్సరాల విద్యను పూర్తి చేసి ఉండాలి. అంటే 5 తరగతుల విద్యను పూర్తి చేసి ఉండాలి. 2010 సంవత్సరం నాటికి ఈ 2003లో పాఠశాలలో చేరినటువంటి పిల్లలందరూ 8 సంవత్సరాల విద్యను లేదా 8 తరగతుల విద్యను పూర్తి చేసి ఉండాలి. అదే 2010 సంవత్సరం నాటికి పాఠశాలలో చేరినటువంటి పిల్లల్లో ఈ పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్ కాకుండా చూసుకోవాలి. అంటే సార్వత్రిక నిలుపుదలను సాధించాలి. అంటే 2010 సంవత్సరం నాటికి 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలి. ఏ పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్గా ఉండకూడదు, బడి బయట ఉండకూడదు. ఇవి వీటి యొక్క లక్ష్యాలు. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ను చూడండి. 2003 సంవత్సరం నాటికి బాలలందరూ పాఠశాలలో ఎడ్యుకేషన్ గ్యారంటీ సెంటర్లలో, ప్రత్యామ్నాయ పాఠశాలలో, బ్యాక్ టు స్కూల్ క్యాంపులలో ఉండాలి. ఎస్, ఇగో ఇక్కడ చూడండి, ఆర్బీసీలు, ఎన్ఆర్బీసీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ గ్యారంటీ సెంటర్స్, ప్రత్యామ్నాయ పాఠశాలలు, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ స్కూల్స్. తర్వాత 2007 సంవత్సరం నాటికి బాలలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి. ఎస్, ఇది సరైనదే. నెక్స్ట్ 2010 సంవత్సరం నాటికి సార్వత్రిక నిలుపుదలను సాధించాలి. ఎస్, ఇది సరైనదే. సో లింగ మరియు సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాన్ని మాధ్యమిక స్థాయిలో 2007 నాటికి, ఉన్నత విద్యా స్థాయిలో 2010 నాటికి పూరించాలి అనేది వీరి యొక్క లక్ష్యం కాదు. సో ఇది ఈ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టము ఈ విధంగా సూచిస్తుంది: ప్రతి పౌరునికి ఇతరులకు సమాచారాన్ని తెలియజేసే హక్కు ఉంది. ప్రతి పౌరునికి ఇట్లాంటి హక్కు ఏం లేదు. ప్రతి పౌరునికి మాట్లాడే మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఎస్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ద్వారా భారత పౌరులకు ఈ స్వేచ్ఛ అనేది ఉంది. ప్రతి అపరాధికి న్యాయస్థానాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇట్లాంటి హక్కు ఏమి లేదు. ప్రతి పౌరునికి ఇతరుల ఏ విషయంలోనైనా సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది. ఇట్లాంటి హక్కు ఉండదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోనికి తొంగి చూసేటువంటి సమాచారాన్ని కోరేటువంటి హక్కు ఎవరికీ ఉండదు. సో కాబట్టి ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ప్రకారము ఈ పత్రం లేనిచే పాఠశాలలో ఏ విద్యార్థికి ప్రవేశం నిరాకరింపబడదు అన్నాడు. అయితే మనకు విద్యా హక్కు చట్టము ఏమని తెలియజేస్తుంది అంటే, విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 4వ సెక్షన్ మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, ఏ పిల్లవాడైనా సరే ఇప్పుడు 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉండి పిల్లవాడికి అసలు పాఠశాలతో పరిచయం లేకపోయినా లేదా డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లవాడైనా పాఠశాలలో ప్రవేశాన్ని కోరినట్లయితే ఆ పిల్లవాడి యొక్క వయస్సుకు తగినటువంటి తరగతిలో ప్రవేశం కల్పించాలి అని తెలియజేస్తుంది మనకు 4th సెక్షన్. ఇప్పుడు నేనే జన్మించిన తర్వాత 10 సంవత్సరాల వరకు పాఠశాలతో నాకు పరిచయం లేదు. 10 సంవత్సరాల వయసులో నాకు చదువుకోవాలనిపించింది. అప్పుడు నేను పాఠశాలలోనికి వెళ్ళి ప్రవేశాన్ని కోరినట్లయితే 10 సంవత్సరాల పిల్లలందరూ ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్లో ఉంటారనుకున్నట్లయితే నన్ను నేరుగా 5వ తరగతిలోనికి చేర్చుకోవాలి. సో ఇలా మనకు 4th సెక్షన్ తెలియజేస్తుంది. సో ఇక్కడ 14 ఏమంటుంది అంటే, ఇప్పుడు పిల్లవాడి యొక్క వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి కదా. ఇప్పుడు 14th సెక్షన్ ఏమంటుంది అంటే, విద్యార్థి వద్ద వయస్సు నిర్ధారణ పత్రం లేదనుకోండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది లేనట్లయితే ఆ పిల్లవాడికి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఆ పిల్లవాడి యొక్క వయస్సును
అంటే ఆ పిల్లవాడు తీసుకొని వచ్చేటువంటి జనన ధృవీకరణ పత్రం ద్వారానైనా కానీ, అంగన్వాడీ కార్యకర్త ఇచ్చినటువంటి పత్రం ద్వారా కానీ, ఒక డాక్టర్ ఇచ్చినటువంటి పత్రం ద్వారా కానీ, లేదా స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి పత్రం ద్వారా ఆ పిల్లవాడి యొక్క వయస్సును కొంతగా నిర్ధారించి ఆ పిల్లవాడి యొక్క వయస్సుకు తగినటువంటి తరగతిలో ప్రవేశాన్ని కల్పించాలి. కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదు అనేటువంటి ఆ సాకుతో పిల్లవాడికి పాఠశాలలోనికి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. సో ఇక్కడ వయస్సు నిర్ధారణ పత్రము అనేది సమాధానము అవుతుంది. నెక్స్ట్, పాఠశాల విద్య కోసము జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 NCF 2000ను సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూపుల సంఖ్య. అయితే ఈ NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2000 దీన్ని సమీక్షించడం కోసము ఒక జాతీయ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతీయ స్టీరింగ్ కమిటీలో మనకు 1+34 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 మెంబర్స్ ఉంటారు. ఒక చైర్పర్సన్, 34 మంది సభ్యులు ఉంటారు. ఈ చైర్పర్సన్గా యశ్పాల్ గారిని నియమించడం జరిగింది. అయితే ఈ జాతీయ స్టీరింగ్ కమిటీ వారు భారతదేశంలో ఉన్నటువంటి 21 ప్రధాన రాష్ట్రాల్లో 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఫోకస్ గ్రూపులలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి సామాజికవేత్తలు సభ్యులుగా ఉంటారు. సభ్యులుగా ఉండి భారతదేశంలో రూపొందించుకోబోయేటువంటి పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఏ విధంగా ఉండాలో సలహాలను, సూచనలను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫోకస్ గ్రూపులు. ఎన్ని అంటే 21 ఫోకస్ గ్రూపులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన జతను ఎంపిక చేయండి అనేది ప్రశ్న. విద్యలో సవాళ్ళు, ఒక విధాన దృక్పథం. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఏ పాలసీ ఆఫ్ పర్స్పెక్టివ్ అనేది NP 1986 యొక్క నినాదము. విద్య, జాతీయ అభివృద్ధి, నేషనల్ ఎడ్యుకేషన్, నేషనల్ డెవలప్మెంట్ అనేది కొఠారి కమిషన్ యొక్క నినాదము. కొఠారి 1964-66. నెక్స్ట్, భారం లేని విద్య అనేది యశ్పాల్ యొక్క నినాదము. యశ్పాల్ 1993, లర్నింగ్ వితౌట్ బర్డెన్. జ్ఞానవంతమైన మానవ సమాజం కోసం అనేది ఆచార్య రామ్మూర్తి కమిటీ యొక్క నినాదం. సో ఇక్కడ సరైన జత ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనలో వచ్చే మార్పు. వెరీ సింపుల్. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ప్రవర్తనలో మార్పు చెందించుకోవడంను సర్దుబాటు అంటాము, దీన్నే సమయోజనం అంటాము, దీన్నే అడ్జస్ట్మెంట్ అంటాము, దీన్నే అనుగుణ్యత అంటాం. అనుగుణ్యత. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఫస్ట్ ఆప్షన్ సమాధానమే అవుతుంది, సెకండ్ ఆప్షన్ సమాధానమే అవుతుంది. సో ఈ రెండు సమాధానాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు తన తరగతిలో పిల్లలు విభిన్నంగా ఉండటానికి కారణాలు కనుగొనడానికి ప్రయత్నించింది. అది ఒక డాష్ అని క్వశ్చన్ చేశాడు. తన తరగతిలోని పిల్లలు అన్నాడు కదా, అంటే పిల్లల మధ్య ఉండేటువంటి భేదాలను వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటాం. వ్యక్త్యంతర అంటే సమూహంలోని వ్యక్తుల మధ్య ఉండేటువంటి భేదాలు. సో దీన్ని ఇంటర్ పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఒక పిల్లవాడిలో అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి భేదాలను వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అంటాం. ఇంట్రా పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, క్రికెట్లో బాగా రాణించాడు, రాజకీయంలో సాధారణంగా రాణించాడు, సామాజికవేత్తగా సాధారణంగా రాణించాడు. సో ఇలా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలను వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అంటాం. తర్వాత వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి భేదాలను వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటాం. ఇప్పుడు మీరు టెట్ పరీక్షను పరిశీలిస్తే ఒకరికి 140 మార్కులు వస్తాయి, మరొకరికి 120 మార్కులు వస్తాయి, మరొకరికి 60 మార్కులు వస్తాయి. ఏం భేదాలు? వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు. అదే టెట్ పరీక్షలో ఒకరికి సైకాలజీలో 30 మార్కులు వస్తాయి, తెలుగులో 25 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్లో 20 మార్కులు వస్తాయి. సో దీన్ని వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అంటాం. సో ఇక్కడ తరగతిలోని పిల్లలు కదా, సో కాబట్టి పిల్లలు విభిన్నంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. వాటిని ఏమంటాము అంటే వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తక్షణం పోలికతో వచ్చే శాశ్వతమైన మార్పు లేదా అనుభవ ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తన అనేది ప్రశ్న. ఇక్కడ అనుభవాల ద్వారా కానీ, ఆచరణ ద్వారా కానీ, సాధన ద్వారా కానీ, శిక్షణ ద్వారా కానీ, అభ్యాసం ద్వారా కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పును మనం అభ్యసనం అంటాం. అభ్యసనం, దీన్ని ఆంగ్ల పరిభాషలో లర్నింగ్ అని అంటాం. లర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ దట్ అక్కర్స్ త్రూ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్రశ్నకు అభ్యసనం సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక పనిని కొత్తగా విభిన్నంగా చేయటము. విభిన్నం అంటేనే సృజనాత్మకత. విభిన్నంగా సమస్యను పరిష్కరించడము, వినూత్న సమస్య పరిష్కారము, నూతన సమస్య పరిష్కారాలను సృష్టించగల సామర్థ్యంను సృజనాత్మకత అంటాము.
దీన్ని క్రియేటివిటీ అంటాం ఆంగ్ల పరిభాషలో. సృజనాత్మకత అనగానే మనకు అమెరికా దేశానికి చెందినటువంటి జేఎల్ గిల్ఫర్డ్ అనేటువంటి సైకాలజిస్ట్ గుర్తుకు రావాలి. సో దీన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటాం. ఇక్కడ ఏకముఖ ఆలోచన అంటే కన్వర్జెంట్ థింకింగ్, ఇది ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ను తెలియజేస్తుంది. కన్వర్జెంట్ థింకింగ్ ఇంటెలిజెన్స్ను తెలియజేస్తే డైవర్జెంట్ థింకింగ్ క్రియేటివిటీని తెలియజేస్తుంది. ఇంటెలిజెన్స్నే మనం ప్రజ్ఞ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలిక స్మృతిలో ఉన్న సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన అనేది ప్రశ్న. సో ఇక్కడ ఏదేని ఒక విషయం మీకు దీర్ఘకాలిక స్మృతిలో ఉంది. ఇక్కడ చూడండి, మీకు దీర్ఘకాలిక స్మృతిలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. గుర్తించడం కోసము ఇక్కడ మనము పాఠశాల స్థాయిలో జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని నేర్చుకుంటాం. ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఇప్పటి వరకు గుర్తుంచుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే జీవశాస్త్ర పితామహుడు ఎవరు అని మీకు క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేయడం అనేది ఒక ఉద్దీపన. ఇది ఉద్దీపన. ఈ ఉద్దీపన కలగగానే మీరు ఏం చేస్తారు, జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అంటే ఈ జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా నేను మీకు ఒక సంజ్ఞను మీ పైన ప్రయోగించాను. అంటే మీరు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ సంజ్ఞలను ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ మనం ఆప్షన్స్ను బట్టే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలము. ఈ ప్రశ్నకు సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. అంటే ఈ సంజ్ఞలు అంటే ఉద్దీపనలు. ఉద్దీపనల ద్వారా మనకు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాం. ఇప్పుడు మనకు సమాచారం అనేది మనకు స్మృతిలో ఉంది. స్మృతిలో ఉన్నటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఉద్దీపన అనేది మనకు ఎదురైనప్పుడు ఏమవుతుంది అంటే ఈ సమాచారం అనేది డీకోడింగ్ అనే ప్రక్రియకు గురవుతుంది. ఈ డీకోడింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఏమవుతుంది అంటే ఈ సమాచారానికి సంబంధించినటువంటి స్మృతి చిహ్నం ఏదైతే ఉందో, న్యూరోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూరోగ్రామ్స్ తిరిగి సమాచార రూపంలోనికి మార్చబడతాయి. అప్పుడే మనం ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం సాధ్యమవుతుంది. సో కాబట్టి ఏ విషయాన్నైనా జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఉద్దీపనలు మనకు ఎదురు కావాలి. ఈ రకానికి చెందిన బాలలను గుర్తించడానికి టర్మన్ వ్యక్తిగత మరియు సామూహిక పరీక్షలు వినియోగించారు. అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనేటువంటి ఈ మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంలో ఇతడు వ్యక్తుల యొక్క ఐక్యూను ఆధారంగా వ్యక్తులందరినీ అనేక రకాలుగా వర్గీకరించారు. అందులో ఎవరి యొక్క ఐక్యూ 140 మరియు అంతకంటే ఎక్కువగా ఉంటుందో వారిని ఏమంటామంటే మనం గిఫ్టెడ్ అంటాం. గిఫ్టెడ్. వీరినే ప్రతిభావంతులు అంటాం. వీరినే వరదత్తులు అంటాం. వీరినే జీనియస్ అని అంటాం. జీనియస్. సో ఇట్లాంటి వ్యక్తులను గుర్తించడం కోసము లూయిస్ టర్మన్ వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలను, సామూహిక ప్రజ్ఞా పరీక్షలను ప్రయోగించారు. అంటే ఈ ప్రశ్నకు గిఫ్టెడ్ ఆన్సరే అవుతుంది, ప్రతిభావంతుల ఆన్సరే అవుతుంది, వరదత్తుల ఆన్సరే అవుతుంది, జీనియస్ కూడా ఆన్సరే అవుతుంది. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, వరదత్తులు అని ఇచ్చాడు. ఇది సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి లక్షణాలను ప్రవర్తన రీతి మరియు మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది. ఒక వ్యక్తి యొక్క లక్షణాలను, అతడి యొక్క ప్రవర్తనను, అతడి యొక్క మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేది ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం. అంటే వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేస్తాం. ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఇప్పుడు వికాసం అంటాం. వికాసం అంటే జీవిలో సంభవించేటువంటి ప్రతి గుణాత్మకమైనటువంటి మార్పును వికాసం అంటాం. ఇప్పుడు వ్యక్తి యొక్క వికాసం పైన వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. వ్యక్తి యొక్క వికాసంపై వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిలో మానసిక వికాసము, ఇక్కడ నేను రాస్తున్నాను, వ్యక్తిలో మానసిక వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము, ఉద్వేగ వికాసము, శారీరక వికాసము, భాషా వికాసము మొదలైన వాటన్నింటి యొక్క కలయికనే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అంటాం. వ్యక్తి యొక్క మూర్తిమత్వము, దీన్నే పర్సనాలిటీ అంటాము. ఈ పర్సనాలిటీ అనే ఆంగ్ల భాషా పదము మనకు పర్సోనా అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. పర్సోనా అనగా ముసుగు అని అర్థం, మాస్క్ అని అర్థం. సో ఇక్కడ ఈ వ్యక్తి యొక్క లక్షణాలను అంటే మానసిక లక్షణాలు కానీ, సాంఘిక లక్షణాలు, నైతిక లక్షణాలు, భాషా లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, అదేవిధంగా శారీరక లక్షణాలు. సో ఈ లక్షణాల యొక్క సమూహం ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం. ఈ లక్షణాలన్నింటిలో సంభవించే గుణాత్మక మార్పు ఆ వ్యక్తి యొక్క వికాసం. ఈ వ్యక్తి యొక్క వికాసం పైన వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తి ప్రవర్తనను బట్టి మనం అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు, లక్షణాలను బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు మూర్తిమత్వము, పర్సనాలిటీ అనేది సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండే మనస్సు భాగము అనేది ప్రశ్న. సో వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో 3 మూలకాలు లేదా కారకాలు ఉంటాయి. ఒకటి ఇడ్డు, దీన్ని అచిత్తు అంటాము. ఇది ఆనంద సూత్రము లేదా పైశాచిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ప్లెజర్ అంటాం ఆంగ్ల పరిభాషలో. నెక్స్ట్ ఈగో, దీన్ని అహం అంటాము. ఇది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ అంటాం ఆంగ్ల పరిభాషలో. నెక్స్ట్ సూపర్ ఈగో, దీన్ని అద్యహము అంటాం. ఇది నైతిక సూత్రము లేదా ఆదర్శ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐడియల్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎక్కువ స్పృహలో మరియు వాస్తవికతలో ఉండేటువంటి మనస్సులోని భాగం ఏంటి అంటే వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేసేది ఈగో. అంటే ఇది స్పృహలో ఉంటుంది. వ్యక్తి యొక్క వాస్తవ అవాస్తవాలను గురించి వ్యక్తికి తెలియజేస్తూ సందర్భానుసారంగా సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యక్తిని ప్రేరేపించేది ఈగో. ఇక ఇడ్ అంటే ఇది స్పృహలో ఉండదు. అంటే వ్యక్తి స్పృహ లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పైశాచికంగా ఉంటుంది, జంతు ప్రవర్తన మాదిరిగా ఉంటుంది. స్పృహలో లేకుండా అచేతనంగా చేసేటువంటి పనులన్నింటికీ కారణం ఏంటి అంటే ఇడ్. సో ఇక్కడ వాస్తవికతలో ఉండేటువంటి మనస్సు భాగం ఏంటి అంటే ఈగో లేదా అహము. నెక్స్ట్ క్వశ్చన్, దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించుట. డైరెక్ట్ ప్రశ్న ఇది. అసలు దేహం యొక్క అంతర్గత సమతుల్యతను పాటించడంను ఈక్విలిబ్రియం, దీన్నే మనము సమతాస్థితి అంటాం, సమతాస్థితి. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి స్థితికి కారణమైన శారీరక, పరిసర మరియు సామాజిక అంశాలు. ఈ ఒత్తిడి స్థితికి కారణం ఏమవుతాయి? ఒత్తిళ్ళే కారణం అవుతాయి. అంటే ఫస్ట్ ఆప్షనే సరైన సమాధానం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు పిల్లవాడు పాఠశాలలో ఉన్నాడు. పాఠశాలలో ఉన్నటువంటి పిల్లవాడికి ఒక గంట సమయంలో అంటే ఒక గంట అనేది లీజర్ పీరియడ్గా ఉంది పిల్లలకు, పాఠశాల విద్యార్థులకు. ఇప్పుడు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వచ్చి ఈ గంట సమయంలో 4 గణిత సమస్యలను సాధించండి అన్నాడు. 4 గణిత సమస్యలను సాధించాలి. తప్పనిసరిగా ఈ 4ంటిని సాధించాలి. ఎవరైతే సాధించారో వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తానని ప్రకటించాడు. ఈ 4 గణిత సమస్యలను సాధించడానికి ఇప్పుడు పిల్లలకు దాదాపుగా 40 నిమిషాల సమయం పడుతుంది. 40 నిమిషాల సమయం పడుతుంది. తర్వాత ఇదే సమయంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వచ్చాడు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వచ్చి ఈ ఉపాధ్యాయుడు కూడా 4 సమస్యలను ఇచ్చి ఆ సమస్యలను ఈ గంట లీజర్ పీరియడ్లో ఖచ్చితంగా సాధించాలి, లేదంటే శిక్షిస్తానన్నాడు. ఈ 4ంటిని సాధించడానికి కూడా ఆ విద్యార్థులకు దాదాపుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 30 నిమిషాల సమయం పడుతుంది. తర్వాత భాషా ఉపాధ్యాయుడు వచ్చాడు, తాను 4 సమస్యలను ఇచ్చాడు, ఆ సమస్యలను సాధించమన్నాడు. ఖచ్చితంగా దానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు పిల్లలకున్న సమయం ఎంత? గంట సమయం, 60 నిమిషాలు. ఇక్కడ వీరు ఎంత సమయం వర్క్ చేయాలి? ఇక్కడ 40, 70, 90 నిమిషాల వర్క్ చేయాలి. అంటే 90 నిమిషాల వర్క్ను 60 నిమిషాల్లో చేయాలి. అంటే ఈ ఉపాధ్యాయులందరూ దేన్ని కలిగిస్తున్నారు? పిల్లలపైన ఒత్తిళ్లను కలిగిస్తున్నారు. దీంతో పిల్లలు దేనికి గురవుతారు? ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. అంటే మన ముందున్నటువంటి లక్ష్యము మన యొక్క స్థాయికి మించి ఉన్నట్లయితే, మన యొక్క శక్తికి మించి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనలో జనించేటువంటి మానసిక ఉద్రేక స్థితిని ఒత్తిడి అంటాం. సో ఇలా మనకు పరిసరాల నుండి కానీ సమాజం నుండి కానీ ఇలా ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిళ్ళు వచ్చినప్పుడే మనం ఒత్తిడికి గురి కావడం అనేది జరుగుతుంది.